ఇదొక ఆసక్తికర కథనం. తెలుగుదేశం పార్టీలో ఫండ్స్ ఇచ్చేటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తారు అన్నది చాలామందికి తెలిసిన విషయం. ఆ పార్టీలో నిధులు భారీగా సమకూరిస్తే వారికి ప్రాధాన్యత ఉంటుంది అన్నది కాదనలేని వాస్తవం. అయితే ఆసక్తికరంగా ఏకంగా మహానాడులో నలుగురికి కనిపించేలా ఉండే సీటు కూడా అమ్మకానికి పెట్టారా అంటూ జమీన్ రైతు పత్రికలో ఒక కథనం వచ్చింది. ఇది చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇందుకే ఆ కథనంలో ఏం రాశారో ఒకసారి మనం చదువుదాం. వెలుగులో ఉన్న నేతలతో సన్నిహితంగా కనిపించాలని చాలామంది ఔత్సాహిక రాజకీయవాదుల్లో ఉత్సుకత ఉంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ల్లో మాట్లాడేటప్పుడు, వేదికల మీద కూర్చున్నప్పుడు వెనుక నిలబడితే టీవీల్లో ఫోటోల్లో కనిపిస్తామనే ఆశతో ఆరాటపడుతూ ఉంటారు. అందువల్లే నాయకుల పత్రికా విలేకరులతో మాట్లాడేటప్పుడు పక్కన ఒక గుంపు నిలబడి ఉంటుంది. మొన్న జరిగిన మహానాడు వేదిక మీద చంద్రబాబు, లోకేష్ల పక్కన కనిపించాలనే తాపత్రయం కలిగిన తెలుగు నేతలు కొందరు పోటీలు పడి మరీ వెనుక కుర్చీ కొనుక్కున్నారని తెలుస్తోంది. మహానాడులో చంద్రబాబు, లోకేష్ వెనకాల ఉండేటువంటి కుర్చీల్లో కూర్చోవడానికి పోటీ పడితే ఆ సీటు కొనుక్కున్నారు. మహానాడు వంటి విశేషమైన కార్యక్రమాల్లో వీడియో కెమెరాల్లో ఆ ఇద్దరు నేతల మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి వారి వెనక కూర్చోగలిగితే టీవీల్లో విస్తృత ప్రాచుర్యం వస్తుందన్న ఆశతో ఈ వేలంపాట జరిగినట్లుంది. ఒక మహిళా నాయకురాలు పాటలో నెగ్గి 10 లక్షల రూపాయల ధరకు వెనుక కుర్చీ కొనుగోలు చేశారు. అంటే మహానాడులో అనేక రకాలుగా కోట్ల కొద్దీ ఫండ్స్ అయితే చాలామంది అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఏకంగా చంద్రబాబు, లోకేష్ వెనకాల కూర్చున్నటువంటి కుర్చీలు కూడా వేలంపాట పెడితే 10 లక్షల రూపాయలకి కొనుగోలు చేసినట్టుగా ఈ పత్రిక రాసింది. తెలుగుదేశం పార్టీకి ఏమిటి దౌర్భాగ్యం, విలువల పతనానికి కూడా చివరి అంచు అంటూ ఉండని దుర్గతి పట్టిపోవడం నిజంగా బాధాకరం అంటూ జమీన్ రైతు పత్రికలో వచ్చినటువంటి వార్త. తెలుగుదేశం పార్టీలో మొన్నటి మహానాడు సందర్భంగా చంద్రబాబు, లోకేష్ వెనకాల కూర్చున్న మహిళా నాయకురాల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రధానంగా కనిపించారు. ఎక్కువ ఛానళ్లలో, ఫోటోల్లో ఆమె బాగా హైలైట్ అయ్యారు. అందుకోసమే ఆమె ఆ సీటుని 10 లక్షల రూపాయలతో కొనుగోలు చేశారా అనే అనుమానం కలగక మానదు. అయితే అదే మహానాడు వేదికగా ఆమె పార్టీకి ఏకంగా 5 కోట్ల రూపాయల ఫండ్ అనౌన్స్ చేశారు. నిజానికి మహానాడు నెల్లూరులో నిర్వహించాల్సి ఉంది. మహానాడు ఖర్చు మొత్తం తామే భరిస్తామని వేమిరెడ్డి ఫ్యామిలీ వెల్లడించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే పొదుపు చర్యలంటూ తెలుగుదేశం పార్టీ నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడిని రద్దు చేసింది. దాంతో భారీ మొత్తంలో 5 కోట్ల రూపాయలు ఒకేసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫండ్స్గా అనౌన్స్ చేసినటువంటి తీరు చర్చనీయాంశమైంది. అయితే కేవలం ఆ ఫండ్సే కాకుండా చంద్రబాబు, లోకేష్ వెనకాల కూర్చోవడానికి ఆ సీటు కూడా వేలంపాట్లో ఆమె కొనుగోలు చేశారా అనేటువంటి తీరున ఈ కథనం కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యకరం. పార్టీలో సీట్లు సహజంగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కోట్ల రూపాయలకి అమ్మకాలు సాగిస్తున్నటువంటి తీరు చూస్తున్నాం. కానీ మీటింగ్లో కూడా వెనకాల కూర్చోవడానికి సీట్లను కూడా ఇలా అమ్ముతున్నారు అనేటువంటి రీతిన వార్తలు రావడం చాలా విడ్డూరం, చాలా పెద్ద విస్మయకరమైనటువంటి వ్యవహారం కూడా. మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇలా వేలంపాట్లో ఆ కుర్చీ కొనుగోలు చేశారనే నమ్ముతున్నారా? జమీన్ రైతు పత్రికలో వచ్చినటువంటి వార్త వాస్తవమే అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.